హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్. ఈరోజు నేను కేసరితో పూరి చేస్తున్నానండి. పూరి గోధుమ పిండితో చేస్తున్నాను. అన్నపూర్ణ గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను. దానిలో ఒక 2 స్పూన్స్ రవ్వ వేస్తున్నానండి. సుజీ రవ్వ. మామూలుగా అది వేస్తే కొంచెం బాగా పొంగుతాయి కాబట్టి రవ్వ వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. చూడండి, కలుపుకున్నాము. కరెక్ట్గా బాగా వచ్చింది. మరీ గట్టిగా లేకుండా వచ్చింది. చూడండి, పిండి బాగా వచ్చింది. దీన్ని అట్లే కాసేపు ఉంచుకుందామండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుందామండి. ఇది వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేస్తే బాగుంటుంది. కేసరికి నెయ్యి బాగుంటుంది. చిన్న గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్స్ వేసానండి. కొంచెం ఎక్కువ తీసుకుంటే నెయ్యి కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కేసరితో పూరి చేస్తే చాలా బాగుంటుందండి. అందరూ ఇష్టపడతారు. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఇష్టపడతారు. ఇప్పుడు క్యాష్యూ వేయించుకుందాం. ఇదండి సుజీ రవ్వ. దీంతో ఒక గ్లాస్, చిన్న గ్లాస్ తీసుకున్నాను నేను. క్యాష్యూ బాగా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత రవ్వ వేయించుకోవాలండి. రవ్వ కాసేపు వేగాలండి. ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది రవ్వ. ఇప్పుడు వేస్తున్నాను చూడండి. చిన్న గ్లాసు, ఆ గ్లాస్తో 3.5 గ్లాసు వాటర్ తీసుకున్నానండి నేను. అది వేడి చేస్తున్నాను. ఇది బాగా వేగిన తర్వాత వాటర్ని దీంట్లో వేసుకోవాలి. చూడండి, రవ్వ వేగింది. వాటర్ని వేస్తున్నాను నేను. బాగా కాసేపు ఉడకాలండి. ఇది చాలా ఈజీ అండి. ఇది కేసరితో చేయడము. చూడండి, వేడైంది, బాగా ఉడికింది. ఇప్పుడు మనము ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాసు, ఇంకో గ్లాసు షుగర్ వేసుకుంటున్నామండి. మనకి ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే 1.25 గ్లాసు వేసుకోవచ్చండి. స్వీటు తినడాన్ని బట్టి. షుగర్ వేస్తానే వాటర్ వచ్చింది చూడండి, కరిగింది కొద్దిగా. ఆ వాటర్ అంతా కొంచెము ఇంకిపోయేంతవరకు బాగా వేయించాలి. వేయించి స్టవ్ ఆపేసిందని, దాన్ని తీసిందని ఒక బౌల్లో పెట్టుకోవాలి. దాంట్లో ఏలక పొడి వేస్తున్నానండి. ఇలాచి వేస్తే బాగుంటుంది. కేసరికి వేస్తాను చూడండి. ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను నేను. చాలా బాగా వచ్చింది కేసరి. కలర్ వేయనండి నేను. కలర్ వేస్తే మంచిది కాదు హెల్త్కి. ఇప్పుడు రకరకాల జబ్బులన్నీ వస్తూ ఉన్నాయి, కలర్స్ వల్ల వస్తున్నాయి అంటూ ఉన్నారు. కాబట్టి నేను వేయను. ఇట్లే వైట్గానే చేస్తాను. చూడండి, చాలా మనం అప్పుడే కలిపి ఉంచుకున్నాం కదండి. దీన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. గోధుమ పిండిని ఎక్కువ మంది ఈ స్వీట్ పూరిని మైదాతో కూడా చేస్తారు, కానీ మైదా ఎక్కువగా వాడకూడదు. గోధుమ పిండితో చేసుకుంటే బాగుంటుంది. చూడండి, చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకున్నాను. ఈ కేసరి ఉంది. దీన్ని తీసుకుని పూరీలాగా రుద్దుకోవచ్చు. చేత్తోనూ ప్రెస్ చేసుకోవచ్చు, లేదన్నా పూరీ కర్రతో కూడా రుద్దుకోవచ్చునండి. ఈ విధంగా కూడా చేసుకుంటారు. దీనిలో లోపల కేసరి పెట్టి మామూలుగా కూడా ఒకేసారి రుద్ది కూడా కేసరి పెట్టుకోవచ్చండి. చూడండి
కేసరి దానిలో పెట్టి మడిచేసిందని మళ్ళీ ఈ విధంగా వంట చేసిందని పెట్టుకోవాలి. ఇప్పుడు మెల్లగా స్మూత్గా కర్రతో రుద్దుకోవాలండి. గట్టిగా మనం ప్రెస్ చేసినామనుకో లోపల ఉండే కేసరి బయట వచ్చేస్తుంది. కాబట్టి మనం మెల్లగా ప్రెస్ చేసుకోవాలండి. ఇట్లా కొన్ని చేసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని ఆయిల్ వేసాను నేను. ఆయిల్ వేడైంది. ఆయిల్లో వేస్తున్నానండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, వేగుతూ ఉంది. కాసేపు ఇది వేగాలండి. మామూలుకి ఇంకా ఎక్కువగా బెలూన్లాగా ఉబ్బుతాయి మామూలు పూరి అయితే, ఇది ఆ విధంగా పొంగదు. ఉరిక కొద్దిగా అట్లా వస్తుంది. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేగనిచ్చి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. స్వీట్ పూరి పాలతో కూడా చేస్తారండి. అది ఇంకొక రోజు చేసి చూపిస్తాను నేను. చూడండి, పేపర్లో కూడా తట్టుకోవచ్చండి. పేపరు మన పోలీలకు తడతామే ఆ విధంగా ఇలా పెట్టిందని తట్టుకోవచ్చండి. ఇది ఇంకా బాగుంటుంది. చూడండి, అన్నీ చేసుకున్నాను నేను. ఎంత బాగుందో. ఓపెన్ చేస్తే లోపల ఉంది చూడండి. కేసరి ఎంత లోపల ఉంది. జ్యూసీగా ఉంది. చాలా టేస్ట్గా ఉంది ఇది. చూడండి, ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంది. మనం కలర్ వేస్తే కలరు కనిపిస్తుంది మనకి ఏ కలర్ కావాలన్నా. కానీ కలర్ వాడకూడదు కాబట్టి ఈ విధంగా వైట్దే పెట్టుకున్నాను. ఈరోజు సాటర్డే కాబట్టి నేను వెంకటేశ్వరునికి నైవేద్యంగా కూడా పెడతానండి. దీన్ని చేశాము కాబట్టి ఏది చేసినా నేను దేవునికి నైవేద్యము పెడతాను. చూడండి, స్వామికి నైవేద్యం. ఆ తర్వాత మళ్ళీ మనం తినడం. చూడండి, మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఓకే అండి, బాయ్.